ఇప్పుడు సత్యభామ గారి భర్తగా వచ్చాను. తమ ఇష్టం వచ్చిన ఆర్డర్స్ జారీ చేయండి. శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాను. సంతోషించాం కానీ ముందు ఆ కాకి బట్టలు ఇప్పండి. ఎక్కడైనా పాడు ఏ మాటలవి? వెళ్ళి స్నానం చేసి ఆ ఫ్యాక్టరీ జిడ్డంతా వదిలించుకుని సూట్ వేసుకుని రండి. సూటా? మై గాడ్, ఇది పొద్దున ఫ్లయింగ్ సాసర్లో ఎగురిచిపోయింది అదేనా? సారీ డియర్, వెళ్ళి పార్టీ టైం అవుతుంది. పార్టీ? పార్టీ ఉందని నీకెలా తెలుసు? మీకెలా తెలుసు? అరే నీకెలా తెలుసు నేను అడుగుతుంటే మీకెలా తెలుసు నన్ను అడుగుతామంటే? హలో, ఎవరు? అబ్బా ఏ శకుంతల, ఇప్పటికి పార్టీ పార్టీ అని 100 సార్లు ఫోన్ చేశావు. అయినా నీ ఫ్రెంచ్ వంటకాలు ఎలా మర్చిపోతావే? ఆయన కూడా ఇప్పుడే వచ్చారు. 6 గంటలో రెడీ, అక్కడ ఉంటాం. ఓకే బాయ్. ఏమండి విన్నర్గా తొందరగా రెడీ అవ్వండి. సారీ సత్య, మన ఇద్దరి మధ్య రామరావణ యుద్ధం ప్రారంభం కాబోతుంది. కావాలని సరదాగా ఉందా? కావాలని సరదా కాదు, తప్పదేమని భయంగా ఉంది. ఎందుకంటే నన్ను నువ్వు మీ పార్టీకి తీసుకొస్తాను మీ ఫ్రెండ్కి మాటిచ్చావు. నేను మా వర్కర్స్ యూనియన్ అంతా మన గౌరవార్థం చేస్తున్న పార్టీకి నిన్ను తీసుకొస్తాను మాటిచ్చావు. ఐఎమ్ షూర్ నువ్వు మా పార్టీకి రావని నాకు బాగా తెలుసు. తెలుసుగా, ఇంకే? అదే మీ పార్టీకి నేను రాలేని నువ్వు కూడా తెలుసుకోవాలి. ఏమిటి రాలేరా? నా ఫ్రెండ్ కంటే మీకు ఆ వర్కర్లు ఎక్కువయ్యారా? వాళ్ళ పార్టీ గొప్ప? ఎస్, నాకు వాళ్ళిచ్చే పార్టీ గొప్ప. ఆఫ్టర్ ఆల్ పెద్దలు సంపాదించిన డబ్బును విసిరిపారేస్తూ నీ ఫ్రెండ్ నీకు పార్టీ ఇస్తుంది. కానీ నా ఫ్రెండ్స్ మన గౌరవార్థం ఇచ్చే పార్టీ కోసం రాత్రింబగళ్ళు ఓవర్ టైం కూడా వర్క్ చేస్తున్నారు. ఆ శ్రమలో ఉన్న చల్లదనం, ఆ డబ్బులో ఉన్న ఆప్యాయత, ఆ పార్టీలో ఉన్న మమకారం నీకెలా అర్థం అవుతుంది? నాకు అర్థం కానిది అది కాదు. నాకంటే మీకు ఆ లేబర్ వాళ్ళు ఎక్కువని వాళ్ళతో పూసుకుని తిరగడం అన్నది. ఏమైనా సరే ఐ కాంట్ డిసప్పాయింట్ మై ఫ్రెండ్. వెల్ ఐ ఆల్సో కాంట్ డిసప్పాయింట్ మై ఫ్రెండ్స్. ఆల్ రైట్, వెళ్ళండి. ఇంకెప్పుడు దేనికి మీరు నాతో రాకండి. మీ దారి మీది, నా దారి నాది. అయినా మీ లేబర్ మెంటాలిటీ ఎక్కడ పోతుంది? సత్య, మీరిద్దరూ కలిసి వస్తామని నాకు మాటిచ్చావు కదా. నీ మాట కాదని మీ ఆయన మరో పార్టీకి వెళ్ళడంలో అర్థం ఏమిటి చెప్పు? అసలు నువ్వు ఎలా వెళ్ళనిచ్చావు? ఈ మగాళ్ళని అలా వదిలేస్తే ఇంకేమైనా ఉందా? ఏ కొంగు ముడేసుకుని తిరగలా? అవసరమైతే మెళ్ళో గొలుసేసి కట్టేయాలి కూడాను. అయినా మా హబ్బిని చూడు నేను ఎలా తయారు చేశాను. ఏమండి ఏమండి? పిలిచాము మేడం. కమింగ్. యువర్స్ మోస్ట్ ఒబీడియంట్. మీ పేరేమిటో చెప్పండి. శకుంతల శ్రీనివాసన్. అదేమిటి పెళ్ళం పేరు ముందు పెట్టుకున్నారు? అది దేవుళ్ళ పద్ధతి అండి. పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు. చాలు చాలు. ఎంతకీ మేడం ఎందుకు పిలిచినట్టు? బంగారం లాంటి చీర మీద సూప్ పడిపోయింది, కనిపించడలా? సూపర్! ఎంత పోరదానికి చంపేస్తాను, తుడిచేస్తాను. ఈ యాంకర్చిఫ్, దాని కర్చీఫ్ కూడా కావాలా? షర్ట్ తో తుడిచేస్తాను. పార్టీ బాగా జరిగిందా? చచ్చా, పార్టీ అది వేదవ పార్టీ. వంటలు బాగాలేవా? వంటలు కాదు, అక్కడికి వచ్చిన జంటలే బాగలేదు. ఏమొచ్చింది? ఏం మొగాళ్ళండి, పెళ్ళాం వెనకాల చేతులు కట్టుకుని వాడు చెప్పులు తుడుస్తూ చెమట తుడుస్తూ చిచిచి. అలాంటి మగాళ్ళంటే నాకు అసహ్యం. మగాడంటే మగాళ్ళలాగే ఉండాలి. పోనీ నీ మూడులో ఉంటే పర్వాలేదా? నా మూడికి ఏంటండి తక్కువ? సరే గాని మీ పార్టీ ఇలా జరిగింది. మా పార్టీకి ఏం తక్కువ, మన లేబర్ పార్టీ అది ఎప్పుడు బాగానే జరుగుతుంది. కాకపోతే నువ్వు రాలేదేమిటని చాలా మంది అడిగారు. మీరేం చెప్పారు? ఏం చెప్తాను, జరిగిందే చెప్పాను. అంటే నేను మీతో గొడవ పడింది నేను రానన్నది? నాట్ లైక్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. మన పార్టీకి మీ అమ్మగారు రాలేదని మీరేం బాధపడక్కర్లేదు. ఎందుకంటే మన పార్టీ సంగతి తెలియక మునిపే వారు మరో పార్టీకి వస్తాను మాటిచ్చారు. మాట నిలుపుకోవడం వారి మర్యాద. ఆవిడ మర్యాదను కాపాడటం ఆవిడ భర్తగా నా ధర్మం. మన పార్టీకి మరోసారి తప్పకుండా వస్తారని నా భార్య తరఫున భర్తగా నేను మీకు మాటిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హౌ గ్రేట్ యు ఆర్. మీరెంత గొప్పవారు. ఐ లవ్ యు. ఐ లవ్ యు. ఏంటి ఏమైంది? ఎక్కడ? ఏంటిది? కీస్ కీస్ గాడ్రేజ్ కీస్. వీటిని భద్రంగా దాచుకోవాలి. ఏంటో రివాల్వర్ ఎవరిది? నాదే. ఆహా, అగ్నికి వాయువు తోడనట్టు నీ ఆవేశంతో రివాల్వర్ కూడానా? అవును, ఇంతకు ఎంతమంది చంపావు? భలే వారే.
అనవసరంగా నేనెందుకు చంపుతాను? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉన్నది నేను మా మమ్మీ మాత్రమే. అందుకే రక్షణ కోసం దగ్గర ఉంచుకున్నాను. రక్షణ కోసం రివాల్వర్ ఎందుకో? నేనున్నాగా, వెళ్ళి దాచేయి. పొరపాటు ఆవేశంలో నన్ను చంపురే చంపుతావు. దీంతో కాల్చేది దొంగల్ని, మోసగాళ్ళని మాత్రమే. నీలాంటి ప్రేమికుణ్ణి కాదు. డాక్టర్, వాట్స్ ద మ్యాటర్? కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. ఇస్ ఇట్? Yes. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లి బిడ్డకు పాలిచ్చుట. ఐ సీ, అప్పుడే తరిఫెదవుతున్నావు అనమాట. ఏమిటండి ఇది? పెళ్ళి 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే నెలలు తప్పడం, తారీఖులు తప్పడం. ఆహా, ఇది మరీ బాగుందో. తప్పింది నువ్వు అయితే నేనేంటి? సారీ, తప్పించింది నేను కదా. గుడ్, కంగ్రాచులేషన్. అవును, నాకు పండు లాంటి బిడ్డనివ్వాలి. నేను ఎప్పుడు ఆ బిడ్డతో ఆడుకోవాలి. అదేం కుదరదు. అలా అయితే నాకు పిల్లలే అక్కర్లేదు. అర్థమైందిలే. ఏమిటి అర్థమైంది? అదే, పిల్లలు ఎందుకు వద్దంటున్నావు అర్థమైంది. రేపు మనకు పుట్టబోయే బిడ్డతో కూడా నేను ఆడుకోకూడదు. ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతూ నీతోనే ఆడుకోవాలి. అవునా? అవును అవును అవును. నా కిషోర్ ప్రేమ చివరికి నా బిడ్డతో కూడా పంచుకోలేను. స్వామి, స్వామి, చివరికి ఎంత స్వార్థపరాలు నాకు అంటగట్టావు స్వామి. అయ్యగారు, అమ్మగారు పురుడోసుకున్నాక నాకు ముక్కు పుడక చేయించాలండి. ఒకటేం కర్మ, 3 చేయిస్తాను. కనేది నేనైతే నీకెందుకే ముక్కు పడక? మళ్ళీ ఆయన ఏమన్నా అడిగా ఉంటే నీ ముక్కు కోసేస్తాను. వీళ్ళమ్మ నిజంగానే కోసేస్తుంది పో. ఎందుకో పాపం ఆ మాత్రం దాని కోపం. చూడండి మై డియర్ భర్త గారు. మళ్ళీ గారు ఎందులండి, భర్త అంటే చాలు. ఓకే మై డియర్ భర్త, ఆ, పండంటి బిడ్డ కావాలంటే ఆ. 5 సూత్రాలు పాటించాలి. 5ఏనా? 12 కాదా? కాదు 5. ఓ. చెప్తాను, రాసుకోండి. కాస్త పట్టుకుంటారా? చెప్పండి ప్లీజ్. నంబర్ 1, వెయిట్ రెడీయా? ఎస్ ప్లీజ్. నెంబర్ 1, నేను ప్రసవించే వరకు మీరు గడ్డం తీసుకోకూడదు. గడ్డం తీసుకోకూడదా? మ్మ్. అయ్యో, దురదపడుతుందో, నీకే కష్టం. నంబర్ 2, ఆఫీస్ లో ఉన్న మీ ఆడ సెక్రటరీని వెంటనే డిస్మిస్ చేయాలి. సారీ మిస్ రీటా, యు ఆర్ డిస్మిస్డ్. సార్, నేను చాలా పెద్దాన్ని సార్. నేనేం తప్పు చేశాను సార్? గర్భిణి అమ్మా, గర్భిణి. సార్, నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. గర్భిణి నీ కదమ్మా, నా భార్యకి. సారీ, యు ఆర్ డిస్మిస్డ్. నంబర్ 3, భోజనంలో ఉప్పు కారం బంద్. రామా, ఉప్పు లేదు. కృష్ణ, కారం లేదు. అయినా నాకే రక్తపోటు అనుకుందా? ఏం చేస్తాం, కర్మ. భార్య విధేయం కదా. నంబర్ 4, ఇంగ్లీష్ ఏ సర్టిఫికెట్ సినిమాలు చూడకూడదు. అమ్మో, మలయాళం సినిమా మనం చూడకూడదు. నంబర్ 5, ప్రతినిత్యం ఆంజనేయ స్వామికి పూజ చెయ్యాలి. స్వామి, నా భార్య సచ్చుందే, ఒట్టి పిచ్చిది. పాపం పేరు బ్రహ్మచారనుకుంటుంది. నీకు ఆల్రెడీ పెళ్లి అయిందని, ఓ పెళ్ళా ఉందని, కొడుకున్నాడని నాకు తెలియదు. ఏం చేస్తాను, భార్య విధేయండి, తప్పదు కదా మరి. రామా రామా, ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈ గడ్డం దొరదా? అదేంటో కర్మ, 9 మాసాలు నిండినా కూడా బిడ్డ పుట్టలేదు.